సాయి సార్ అండ్ శ్రీహర్ సార్ వాళ్ళు వచ్చారు. మీలో అవేర్నెస్ కలిగించాలి, ఎక్కడంటే అక్కడ శుభ్రంగా ఉంచుకుంటాను. నేను ఆల్రెడీ మీకు అందరికీ చెప్తా ఉంటా, మనం స్కూల్లో ప్రతి రూమ్లో డస్ట్బిన్స్ పెడతాం. ఎందుకు? మీకు తిన్నవి ఏమైనా స్నాక్స్ తెచ్చుకొని వేరుశనగ తింటారు అవన్నీ ఉంచుకొని ఎక్కడంటే అక్కడ లేకుండా డస్ట్బిన్లో వేయాలా, పేపర్స్ ఏదైనా వేస్ట్ పేపర్స్ ఉంటే డస్ట్బిన్లో వేయాలా. ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ యూజ్ చేసే దాన్ని ఎక్కడంటే అక్కడ పడవేయకుండా జాగ్రత్త చేసేసి ఇట్లా వీళ్ళు కలెక్ట్ చేసుకునేసేసి దానికి తగ్గ ఏదో ఒకటి ఇస్తారనమాట. దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించిన సార్ వాళ్ళు వచ్చారు. ఇది మంచి ప్రోగ్రామ్ సార్, అప్రిషియేట్ చేయాల్సింది. పిల్లల్లో ఇలాంటి అవేర్నెస్ ఈ ఏజ్ నుంచే రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? ఒకసారి నిలబెట్టేసారా? సో ఇప్పుడు వచ్చేసి మనకి గవర్నమెంట్ నుంచి ఒక వెహికల్ వచ్చింది. ఎవరైనా చదువుతారు అదేంటో పెద్దగా స్వచ్ఛత అనేది మన ఇంటికే వస్తుంది అనమాట. ఎలా అయితే తడి చెత్త పొడి చెత్త మేడం ఎలా చెప్తుందో అలాగే ఇది కూడా మన ఇంటికి నెలకు ఒకసారి వస్తుంది, మన గ్రామానికి వస్తుంది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న వేస్ట్ ఏదైతే ఇళ్లలో ఉంటాయో అవన్నీ మనం దీన్ని వేసేసాం అనుకోండి. దీనిలో కొన్ని వస్తువులు ఉంటాయి, మన ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయి దాంట్లో. అవి మనకు కావాలన్నా సరుకులు తీసుకోవచ్చు, లేదు మనకు క్యాష్ కావాలన్నా క్యాష్ ఇచ్చేస్తాం. ఎందుకు ఇలా చేశారు అంటే మామూలుగా మన ఇంట్లోకి వస్తారు వీళ్ళు, కానీ వాళ్ళకి అవసరమైనవి తీసుకెళ్తారు. ఐరన్ లేకపోతే ఒకటి రెండు వస్తువులు మాత్రమే తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ బట్టలు ఉంచి అంటే అది అక్కడ ఉండడం వల్ల దోమలు ఏవైతే చేరతాయో ప్రతి ఒక్కటి ఒక ఐటమ్ అనే కాదు, మన ఇంట్లో వేస్ట్గా ఏది ఉన్నా సరే, అది టీవీ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పనికిరాని ఏదైనా సరే మీరు దాని దగ్గర తీసుకొచ్చారంటే దాన్ని వెయిట్ పెట్టి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఐరన్ అయితే ఎంత, వేస్ట్ బట్టలు అయితే ఎంత అని ఒక ప్రైజ్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రైజ్కి తగ్గట్టుగా మీకు ఏదైతే కావాలో మనకు బుక్స్ ఉంటాయి, పెన్స్ ఉంటాయి, ఇంట్లో కావాల్సిన సరుకులు అంటే చూపిస్తారు. మీకు అన్న ఒకసారి అన్నీ చూపిస్తారు. మీకు అవి కావాల్సినట్టు తీసేసుకోవచ్చు. లేదు నేను బయట ఏదన్నా తీసుకుంటానన్నా అంటే మీరు క్యాష్ కూడా తీసేసుకోవచ్చు. మన సంవత్సరానికి ఒకసారి అందరికీ బాగా అంటే వస్తుంది. ఊరంతా జ్వరాలు రావడం, ఊరంతా ఫీవర్లు రావడం, ఊరంతా డెంగ్యూస్ రావడం. ఎందుకు వస్తాయి తెలుసా? అలాంటి వ్యర్థాలు మనం ఇళ్లలో పెట్టుకుని అలాగే సాల్వ్ చేయడం వల్ల అవి దోమలుగా చేరి ఆ విధంగా అవి ఫామ్ అయ్యి మనకు ఇబ్బంది చేస్తాం. సో అది అలా జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ స్వచ్ఛత అనే వెహికల్ మన దగ్గర తీసుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ నుంచి మీరు ఇంటికి వచ్చినట్టు పెట్టుకొని ఊరికే ఇవ్వండి. మీరు దానికి చేశారంటే మీకు దానికి దగ్గర కాస్ట్ ఆ ప్రైజ్ దగ్గర కాస్ట్ ఏదైతే ఉంటుందో మీకు ఏదో ఒక వస్తుంది. ఓకేనా?